చాలామంది కీమో అనగానే భయపడిపోతుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? తర్వాత కీమోకి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటుందా? సో కీమోథెరపీకి భయం కూడా అసలు చాలామందికి మీరు చెప్తే నమ్మరు. కీమో అంటే అది పెయిన్ఫుల్గా ఉంటుందా అని అడుగుతారు. సో యాక్చువల్ కీమోథెరపీ ఇంజెక్షన్స్ మనం సెలైన్లో మిక్స్ చేసి ఇస్తాం. సో ఇస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో కీమో వల్ల వచ్చే భయం అంతా కీమో తర్వాత జరిగేవి. అంటే వాంతులు రావటం, విరోచనాలు రావటం, మనిషి బాగా నీరసంగా అవటం, జుట్టు రాలిపోవటం, తన పనులు తను చేసుకోలేకపోవటం, ఇలాంటివి మనం వాటికి భయం మనకి. అంటే మనం నార్మల్ లైఫ్ అది ఇంటరప్ట్ అవుతుందన్న భయం. కానీ మనం క్యాన్సర్ అడ్వాన్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా అయితే మనం డయాగ్నోస్టిక్ మెథడ్స్ మీద, ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నామో, సపోర్టివ్ కేర్ అంటే నాజియా, వామిటింగ్ ఇలాంటి సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి కూడా అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మేము కీమోథెరపీ ఇస్తున్నప్పుడు దాదాపుగా మేము ఆ వామిటింగ్ అనేది చూడం. మేబీ చాలా హైలీ ఎమటోజెనిక్, అంటే ఆ క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్ వల్ల వామిటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనుకున్నా కూడా కేవలం వాళ్ళకి నాజియా మాత్రమే ఉంటాయి. సో మనకి అడ్వాన్సెస్ అనేది సపోర్టివ్ కేర్లో కూడా డెఫినెట్గా వచ్చాయి. అలా అని కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కాదు. సో మనకి అడ్వాన్సెస్ విషయానికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, అదే కీమోథెరపీ మనం కేవలం క్యాన్సర్ సెల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ చుట్టూ ఉన్న నార్మల్ సెల్స్ని మనం కంప్లీట్గా సేఫ్గా ఉంచొచ్చా లేదా అన్న వైపునే సైన్స్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ఉదాహరణకి యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అనే కొత్త టైప్ ఆఫ్ మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే ఆ కీమోథెరపీ డ్రగ్ని ఆ క్యాన్సర్ సెల్ వరకు తీసుకువెళ్ళి క్యాన్సర్ సెల్కి అటాచ్ చేసి ఆ కీమోథెరపీ ఆ పర్టికులర్ సెల్లో మాత్రమే డెలివరీ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మనకి టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చినాయి. సో టార్గెటెడ్ థెరపీస్ అంటే గతంలో మనకి క్యాన్సర్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు నార్మల్ సెల్స్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి. అసలు ఆ క్యాన్సర్ ఎందుకని పెరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం కూడా మనకి తెలిసేది కాదు. కానీ ఈ రోజుల్లో మనకి ప్రతి క్యాన్సర్కి చాలా మ్యూటేషన్స్ అనేవి ఐడెంటిఫై చేసాం. ఉదాహరణకి లంగ్ క్యాన్సర్లో మనకి ఈజిఎఫ్ఆర్, ఆల్, క్రాస్, మెట్, రెట్, సో ఇవన్నీ మ్యూటేషన్స్ జెనెటిక్ టెస్టింగ్లో బయటపడేవి. వాటిని టార్గెట్ చేస్తూ మందులు అందుబాటులో ఉన్నాయి. సో మనకి ఆ స్పెసిఫిక్ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కీమోథెరపీకి చూసే ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనం చూడట్లేదు. అలాగే ఇమ్యూనోథెరపీ. సో ఇమ్యూనోథెరపీ అనేది ఇప్పుడు దాదాపు అన్ని క్యాన్సర్స్లో ఏదో ఒక స్టేజ్లో ఇమ్యూనోథెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ కింద ఉంది. కానీ అందరూ అనుకున్నట్టు ఇమ్యూనిటీ బూస్ట్ చేయటం కాదు. ఇప్పుడు అందరూ మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఈ అలవాట్ల వల్ల నా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాను, డాక్టర్ గారు నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అవసరం లేదంటారు. ఇక్కడ మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయటం వల్ల క్యాన్సర్ అనేది కంట్రోల్ అవ్వదు. ఇమ్యూనోథెరపీస్ ఏం చేస్తాయంటే ఆ క్యాన్సర్ సెల్ని క్యాన్సర్ సెల్ అని గుర్తించేలాగా చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని గుర్తించి వాటిని శరీరంలో నుంచి తొలగించడానికి చేస్తుంది ఇమ్యూనోథెరపీ. సో క్యాన్సర్ కణాలు అనేవి చాలా తెలివిగా మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి తప్పించుకొని తిరుగుతాయి. సో మనకి అది దొంగని తెలిసిన తర్వాత కదా మనం అటాక్ చేసేది. సో దొంగ అన్న తర్వాత ఇప్పుడు నేను మొహం మీద దొంగ అని రాసుకొని ఇక్కడ ఒక పెద్ద పులిపిరి పెట్టుకొని మెడలో ఒక కర్చీఫ్ వేసుకొని తిరగను కదా. సో మనలో మన మనిషిలాగా ఉంటూనే అలా ఉన్నప్పుడే మనకి గుర్తించడం కష్టం. అలాగే క్యాన్సర్ కూడా అదే పని చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని నుంచి తప్పించుకుంటుంది. ఇమ్యూనోథెరపీస్ అనేవి ఏం చేస్తాయి, ఇది క్యాన్సర్ సెల్, ఇది నార్మల్ సెల్, ఇది క్యాన్సర్ సెల్ కాబట్టి మన ఇమ్యూన్ సెల్స్ అన్నీ వాటి దగ్గరికి వచ్చి వాటిని అటాక్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదే ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ బూస్ట్ చేయటం వేరు. అలాగే మనకి కొత్త బ్లడ్ క్యాన్సర్స్లో కార్టీ సెల్ థెరపీ అని అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏం చేస్తాం, మన ఇమ్యూన్ సెల్స్ అంటే టీ సెల్స్ ఉంటాయి, ఆ టీ సెల్స్ని మనం బ్లడ్ నుంచి రిమూవ్ చేసి ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్లో దానికి ఒక కొత్త సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసినట్టు ఆ టీ సెల్కి మనం కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ అనేది అటాచ్ చేస్తాం. ఎప్పుడైతే మనం అది అటాచ్ చేస్తామో, ఎలాగైతే మన కంప్యూటర్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక కొత్త కేపబిలిటీ వస్తుందో, ఆ కార్టీ సెల్ థెరపీని మళ్ళీ మనం అదే పేషెంట్కి ఇన్ఫ్యూజన్ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి అవి కంప్లీట్గా రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో మనం
ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్, కార్టిసెల్ థెరపీస్, సో ఇన్ని విధాలుగా మనం కీమోథెరపీని ఇవ్వటానికి అవకాశం ఉంది.